యూట్యూబర్ కోమలి ఈ న్యూస్ నిన్న విన్న దగ్గర నుంచి నాకు అంటే ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అని చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అమ్మాయి చూడటానికి చాలా బాగుంది, అందంగా కూడా ఉంది. ఎందుకు ఇలా చేసింది అని నాకు చాలా బాధ వేసింది. ఇంకొకటి ఏంటి అంటే, ఒక అమ్మాయి ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి సినిమా ఇంట్రెస్ట్తోనో లేకపోతే ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ ఇలా తన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. ఇందులోకి ఏదో ఒక అబ్బాయి పరిచయం అయితే వాడిని నమ్మి వాడికి సర్వస్వం ఇచ్చేస్తుంది. వాడితో శారీరకంగా కలిసి ఉంటుంది, వాడికి డబ్బులు ఇస్తుంది, ఏది కావాలంటే అది చేస్తుంది, వాడి కోసం ప్రాణం పెడుతుంది. అయినా కానీ అబ్బాయిలు ఏంటంటే వాళ్ళని అవసరానికి వాడేసుకొని అప్పటిదాకా నీ మీద నాకు లవ్ లేదు, పెళ్లి చేసుకోను అని ఇలా చేయటం వల్లే అమ్మాయి సూసైడ్ చేసుకుందని నిన్న అన్నారు. ఈ అబ్బాయి ఈ అమ్మాయిని లవ్ చేశాడు, లవ్ చేసి మళ్ళీ వేరే అమ్మాయితో ఇప్పుడు లవ్లో ఉన్నాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోనంటే అమ్మాయి ఇక తట్టుకోలేరు కదా. ఎవరైనా ఏం చేస్తారు, ఒకసారి లవ్ చేసి వాడితో ఉండి వాడికి అన్నీ ఇచ్చేసి ఇంక మనం చేసినప్పుడు ఉండలేం కాబట్టి ఇలా చేసింది. కాకపోతే నిజంగానే ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది, ఎందుకు అబ్బా అబ్బాయిలు ఇలా చేస్తారు. మీ లైఫ్ మీరు బతకొచ్చు కదా, పెళ్లి చేసుకోనప్పుడు అమ్మాయికి దూరంగా ఉంటే బెస్ట్ కదా. అమ్మాయికి దగ్గరకు వచ్చి ఫీలింగ్స్ తెప్పించి అమ్మాయితో ఫిజికల్గా కలిసి ఉండి డబ్బులు వాడుకొని ఇంకా అమ్మాయిని నానా విధాలుగా వాడుకొని లాస్ట్కి వచ్చేసరికి నేను పెళ్లి చేసుకోను, వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా అనడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. కోమలి విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ అబ్బాయి ఫస్ట్ లవ్ చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోని అంటున్నాడు, వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడంట. సో అది ఈ అమ్మాయి తట్టుకోలేక ఇలా చేసింది అని అంటున్నారు. సో మరి ఒక్కసారి ఇలా చేసేటప్పుడు నిజంగానే ఆలోచించాల్సింది పేరెంట్స్ గురించి కానీ ఇంకా మీకోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాల్సింది. ఒక్కొక్కసారి నిజంగానే మనం ఏం చేయలేము అనుకో, ఒక అబ్బాయికి అడిక్ట్ అయినప్పుడు ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఇది ఒక్కటే సొల్యూషన్ రా అన్నట్టు మనకు అనిపిస్తుంది, చచ్చిపోతే బాగుండు వాడితో నేను లేనప్పుడు నా లైఫ్ ఎందుకు అని చాలామంది అమ్మాయిలు ఇలానే చేశారు. సో మనం ఇలా చెప్పుకుంటే కాదు కానీ ఏంటి అంటే ఆ బాధలో ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. సో దాని నుంచి బయటికి రాలేరు, వేరే వాళ్ళ దగ్గర ఉండలేరు, బయటికి ఏం చెప్పుకోలేరు. సో ఏం చేయలేక ఇలా చేస్తూ ఉంటారు. సో అబ్బాయిలు మీరు లవ్ చేస్తే పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకోండి, లేకపోతే ఇలా చేసి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయొద్దు ప్లీజ్.